ప్రైవేట్ హాస్పిటల్లో లేను. దిస్ ఈజ్ అర్బన్ హెల్త్ సెంటర్ మంగళగిరిలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఎలాంటి సర్వీసెస్ ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనేది. ఈహెచ్ఆర్, ల్యాబ్ టెస్ట్, 60 టైప్స్ అల్ట్రాసౌండ్, సంజీవని కాల్స్, ఏఆర్వి ఇంజెక్షన్, ఐపీ అడ్మిషన్, కన్సల్టేషన్, ఇమ్యునైజేషన్, కమిటీ మీటింగ్, ఫేటల్ డాప్లర్ హార్ట్ రేట్ మానిటర్, స్పెషలిస్ట్ ఓపీ, ఐరన్ సుక్రోస్, ఆషా డే మీటింగ్, అలాగే ఏఎన్సీ చెకప్ అంటున్నారు, ఫార్మసీ విత్ 172 డ్రగ్స్, రైట్. సో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని దీన్ని పిలుస్తున్నారు. అన్ని బిల్డింగ్స్ కూడా ఇదే నమూనాలో ఉంటాయని కూడా మాట్లాడుతున్నారు. సో ఎవ్రీథింగ్ ఇక్కడ కావాల్సిన పేషెంట్కి వస్తే ఇక్కడ వాళ్ళ నామ్స్, అలాగే ఏ విధంగా ఉండాలి, నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్తో ఏ విధంగా అక్రిడిటేషన్ ఈ సెంటర్కి ఉంది, ఎందుకు ఇది అవార్డ్ విన్నింగ్ సెంటర్గా ఉంది అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ అవ్వచ్చు, నోడల్ ఆఫీసర్, డాక్టర్స్ ఏ రకంగా ఇక్కడ సేవలు అందిస్తున్నారు, సర్వీసెస్ ఏ రకంగా ఉన్నాయి, 170 తరహా మందులు ఇక్కడ ఉంచుతారు, అవసరమైనవి పేషెంట్స్కి అందుబాటులో ఎప్పుడు ఉంటాయనేది మాట్లాడుతున్నారు. సో ఒక ప్రైవేట్ హాస్పిటల్ని మించిన సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. సో ప్రైమరీగా వచ్చిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఏమేమి కావాలి అనేది గుర్తించి వాళ్ళకి ఇచ్చిన మందులు, ఆ తర్వాత ఏదన్నా ఇంకా వైద్యం సివియారిటీని బట్టి వేరే హాస్పిటల్కి రిఫర్ చేయటం, అక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా ఇదివరకులాగా 5 లక్షలు కాదు 25 lakhs 25 లక్షలకి పెంచిన నేపథ్యంలో వాళ్ళకు అందుతున్న సేవల్ని కొనియాడుతున్నారు ఇక్కడ. సో పేస్ మేకర్ అవ్వచ్చు, లేకపోతే బైపాస్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి వైద్యాన్ని అందిస్తున్న ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కొనియాడుతున్నారు. ప్రస్తుతం మనం మంగళగిరి అర్బన్ హెల్త్ సెంటర్లో ఇక్కడ ఉన్నాం. సో ప్రైవేట్ హాస్పిటల్ని తలపించేలా ఆర్ తలదన్నేలా ఉన్న గవర్నమెంట్ అర్బన్ హెల్త్ సెంటర్స్. ఇక్కడ నోడల్ ఆఫీసర్ అవ్వచ్చు, మెడికల్ ఆఫీసర్ అవ్వచ్చు, అలాగే సర్వీసెస్ అందిస్తున్న అందరితో కూడా మాట్లాడే ముందు ఇక్కడ పేషెంట్ ఉన్నారు ఒక ఆయన. సో గాలిబ్ గారు, సో 80 సంవత్సరాల వయసు. ఈయనకి ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో అందిన సేవలేంటి, తద్వారా ఆయనకి ఉపయోగకరంగా ఏ రకంగా ఈ యూహెచ్సిస్ ఉన్నాయి అనేది ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాథమిక కేంద్రానికి వచ్చినప్పుడు అనుష మేడం డాక్టర్ గారు నా విషయంలో అన్ని పరీక్షలు జరిపించి నన్ను గట్టిగా మందలించబట్టి నేను పునర్జీవితాన్ని పొందగలిగాను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా. మందలిస్తే మీరు అంతవరకు నేను కార్డియాలజీకి సంబంధించిన హృద్రోగం నాకు ఉందని నాకు తెలియదు. మేడం గారు గట్టిగా చెప్తే నేను 4 సార్లు అడిగినా కానీ వారు విసుగు చెందకుండా కాదండి మీరు డేంజర్లో ఉన్నారు, వెంటనే కార్డియాలజీకి సంప్రదించండి అని చెప్పేసి గట్టిగా మందలించబట్టి నేను వెళ్ళగలిగాను అక్కడికి. అప్పటి వరకు నేను స్కూటర్ తోడుతూనే ఉన్నాను. నాకు పల్స్ వచ్చేసి 80 ఉండాల్సింది 40 మీదే ఉంది. వారు గట్టిగా మందలించబట్టి నేను వెళ్ళాను. నా పునర్జీవితాన్ని ముఖ్య కారకులు కూడా వారే అనుకుంటున్న ప్రప్రదంగా. ఆ యొక్క ఆపరేషన్ అయిన తర్వాత ఆ వార్డులో ఉంటే నా పక్కన దాదాపుగా సేమ్ టైప్ పేషెంట్లు 5-6 ఉన్నారు. కానీ అక్కడ మాత్రం ఇంట్లో కూడా అట్లా జరగదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఉదయానికి టైం ప్రకారంగా ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు గారె, ఒకరోజు పూరి, రకరకాలుగా వంటలు వస్తాయి. ఇంట్లో కూడా ఆ విధంగా అనుభవించి ఉన్నాం. అందరికీ అలానే వస్తుంది. మిగిలిన పేషెంట్లు కూడా ఏ నోట విన్నా ఆరోగ్యశ్రీ తప్పితే రెండో మాట లేదు. నిజంగా ఈ ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరు పేరు పెట్టలేని పథకం అని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక్కడ లబ్ధి పొందిన వాళ్ళు ఒక 80 ఏళ్ల వృద్ధుడు, మనం గాలిబ్ గారితో మాట్లాడాం. ఆయనకి పేస్ మేకర్ కూడా అమర్చడం జరిగింది. అది అవసరం అని తేలిన విషయం ఈ అర్బన్ హెల్త్ సెంటర్లోనే డాక్టర్ మందలించడంతో ఆయనకి హృద్రోగం ఉందనేది ఆయనకి తెలిసింది. తద్వారా ఆయన ఈ సదుపాయాన్ని పొందారు. ఆయన మాటల్లోనే మనం విన్నాం. సో ఏ రకమైన సేవలు అందిస్తోంది యూహెచ్సి అనేది మనం కూడా చూద్దాం. సో నేను ముందు చెప్పినట్టుగా ప్రైవేట్ హాస్పిటల్ని తలదన్నేలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్న యూహెచ్సిని నిజంగా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. యు కమ్ ఫాలో మీ. ఇక్కడ బ్లడ్ ప్రొఫైల్స్ కానీ లేకపోతే మిగతా టెస్ట్ చేయడానికి ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారంట. మాట్లాడదాం వాడితోటి. డాక్టర్ పి అనుష, మెడికల్ ఆఫీసర్, MBBS అని ఉన్నారు. ఏంటండి అనుష గారు, మీరు పేషెంట్స్ని మందలించి మరీ వైద్యం చేయిస్తున్నారంట, నిజమేనా? కొంతమంది వినని పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి మనం వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి రిస్క్ అంతా, సో అది ఇమీడియట్గా చేయించుకోకపోతే వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ చెప్పడం వల్ల, ఆ చెప్పడంలో తప్పలేదు కదా, కొంచెం హార్డ్. ఏంటి ఇది అవార్డ్ విన్నింగ్ యూహెచ్సి అంటున్నారు. సో వాట్ ఏంటి స్పెషాలిటీ? నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ అని చెప్పి మనకి ఇంతవరకు ప్రైవేట్
ప్రైవేట్ హాస్పిటల్స్లోనే అక్రిడిషన్ వచ్చినవి ఉన్నాయి. ఫస్ట్ టైం మనకి ఇక్కడ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో మనకి 542 యూపీహెచ్సిస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ యూపీహెచ్సి ఇది పైలట్ ప్రాజెక్ట్గా మన కమిషనర్ సార్ నివాస్ సార్ ఇది సెలెక్ట్ చేసి ఇది చేశారనమాట. దీనికి హైయెస్ట్ స్కోర్ 96.2 మార్క్స్ వచ్చాయి. సో మనకి ఆ సర్టిఫికేట్ రావడం వల్ల 3 ఇయర్స్ వ్యాలిడేషన్. సో వాళ్ళు మనకి ఇయర్కి 3 lakhs చొప్పున మనకి వాళ్ళు ప్రైజ్ మనీ ఇస్తారు. సో దాంతో మనం హాస్పిటల్ని ఇంకా డెవలప్ చేయొచ్చు. ఈ శానిటైజేషన్ కానీ, ఇన్ఫెక్షన్ కంట్రోల్ కానీ, మేము పేషెంట్కి ఇచ్చే కేర్, ఎవ్రీథింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మేము అది కూడా త్రూ అవుట్ ఇయర్ మెయింటైన్ చేయగలుగుతున్నాం. అది సర్టిఫికేట్ అనమాట, నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్. ఓకే, సెంట్రల్ క్వాలిటీ సూపర్వైజరీ కమిటీ, సో నేషనల్ హెల్త్ మిషన్. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. ఎస్, ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నేను పదే పదే చెప్తున్నాను. సో హైదరాబాద్ లాంటి సిటీస్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇలాగే ఉంటాయి. ఎస్, అంత స్టాండర్డ్స్ తోటి మీరు మెయింటైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇలాంటి హెల్త్ సెంటర్స్ ఈ రకంగా మెయింటైన్ చేయబడుతున్నాయి అంటే ఎలా చూడాలి గవర్నెన్స్ని? నేను ఫస్ట్ టైం చాలా ప్రౌడ్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు పేషెంట్ వచ్చారు మన దగ్గరికి, ఈ మెడిసిన్స్ లేవు, ఈ టెస్టులు లేవంటే వాళ్ళు బాధపడి వెళ్ళిపోతారు, వాళ్ళు బయట ఎఫర్ట్ చేయలేరు. కానీ మనకి గవర్నమెంట్లో ఇన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్, 60 రకాల టెస్ట్లు, ఇప్పుడు ఆ టెస్ట్లు అన్నీ బయట చేయించుకోవాలంటే 5-6 thousand అవుతుంది. ఈవెన్ 100 కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ బెనిఫిట్ అవుతున్నారు. అది నాకు చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది నిజం చెప్పాలంటే. అండ్ చాలామంది ఈ హాస్పిటల్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాక ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడం తగ్గిపోయింది. ఇలా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్తో పనే ఉంది. ఎందుకంటే మన దగ్గర బీపీ షుగర్ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళే ఒక 30-40 మెంబర్స్ దాకా ఉంటారు. కాస్ట్ వచ్చేసరికి 3,000-4,000 అవుతుంది పర్ మంత్. అలాంటిది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్రీగా టెస్టులు చేయించుకొని తీసుకొని వెళ్తున్నారు. సో పేషెంట్స్ కూడా మీరు మాట్లాడున్నారు, చాలామంది బెనిఫిట్ అయ్యారు. సో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇక్కడ ఎలాంటి పెద్ద వైద్యమైనా, సివియర్ ప్రాబ్లమ్నైనా సో వేరే హాస్పిటల్స్కి రిఫర్ చేసే విషయంలో అయినా సో వీళ్ళందరూ చూపిస్తున్న చొరవ, ఒక అంకిత భావంతో, ఓ సర్వీస్ ఓరియంటెడ్గా వీళ్ళు చేస్తున్న సర్వీస్ అయితే నిజంగా వీ నీడ్ టు అప్రిషియేట్, రైట్. ఇలాంటి అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉంటే సో ఏ ఊరికైనా కానీ ఇంకా ఏం కావాలి అన్నట్టుగా ఉంది. సో వాళ్ళ ప్రైమరీ హెల్త్ కేర్ ఏదైతే ఉంటుందో అది చాలా పగడ్బందీగా ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. సో పీరియాడికల్గా పిల్లలకి ఎప్పుడెప్పుడు అవసరం అనేది వీళ్ళే వాళ్ళకి రిమైండ్ చేసి మరి వ్యాక్సిన్స్ ఇస్తున్నారని తెలుస్తోంది. సో నోడల్ ఆఫీసర్ ఉన్నారు, ఇక్కడ మాట్లాడదాం ఆవిడతోటి. నమస్తే అండి. మెడికల్ ఆఫీసర్తో మాట్లాడాం. సో మీరు అందిస్తున్న సర్వీసెస్ కూడా మేము చూస్తున్నాం అండి. ఎస్, సో ఎలా ఉంది దట్ ఇంత నీట్గా మెయింటైన్ చేయడానికి మోటివేషన్ ఏంటి? ఎస్, పబ్లిక్ హెల్త్ హెల్త్ సెంటర్స్ ఇంతకు ముందు కూడా ఉన్నాయి, బట్ ఈ రకంగా ఉన్నాయా అనేది చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో ఏంటి, మీరు అవార్డ్ విన్నింగ్ హెల్త్ సెంటర్ అని కూడా విన్నాం మనం. ఇది ఎస్ అండి. ఇప్పుడు అర్బన్ ఏరియాస్కి వచ్చేసరికి మనకి డిఫరెంట్ సిచ్యుయేషన్స్ ఉంటాయండి. ఇక్కడ జనరల్గా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి, అడుగడుగునా మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ తగులుతుంటాయి. అటువంటి సందర్భాల్లో గవర్నమెంట్ సెటప్లో ఈ విధంగా మంచి హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేయాలని మన గవర్నమెంట్ 560 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని శాంక్షన్ చేయడం జరిగిందండి. ప్రతి 25,000 నుంచి 30,000 జనాభా కవర్ అయ్యే విధంగా, అదేవిధంగా 4 నుంచి 5 వార్డు సెక్రటేరియట్లు కవర్ అయ్యే విధంగా ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్లో ఏముండాలనే ఎక్విప్మెంట్ అంతటినీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టాఫ్కి వచ్చే పేషెంట్స్కి అన్ని సఫిషియెంట్గా ఉంటుందా? ఎస్ సార్, సర్వీస్ సఫిషియెంట్గా ఉంటుందండి. ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్లో కూడా 7 స్టాఫ్ని మేము పెట్టడం జరిగింది. ఒక మెడికల్ ఆఫీసరు, ఒక 2 స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్ అండ్ ఒక ఫార్మసిస్ట్, డిఈఓ, ఎల్జిఎస్ని కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి అవుట్ రీచ్ యాక్టివిటీస్ చూడటం కోసం ఆశాస్ అండ్ ఏఎన్ఎంస్ ఉంటారండి. 7 అంటే ప్రతి వార్డ్ సెక్రటేరియట్కి మనకి ఏఎన్ఎం ఉంటారు. అలాగే 5, 6, 7, 8 వార్డ్ సెక్రటేరియట్లు ఉంటారు కాబట్టి వీళ్ళంతా అవుట్ రీచ్ యాక్టివిటీస్ మనకి చూస్తారు. ఇంకొక అనదర్ ఇన్నోవేటివ్ ఏమిటంటే మనకి 60 రకాల ల్యాబ్ టెస్ట్ని మనం ఇన్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఇన్నోవేటివ్ ఆఫ్ అవర్ స్టేట్. అండ్ ఎలక్ట్రానిక్ హెల్త్ పేషెంట్ యొక్క రికార్డ్ని అంతటినీ కూడా మనం డిజిటలైజ్ చేస్తున్నాము ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ద్వారా. ఓకేనండి. ఇంకొకటి ఏమిటంటే మనం ల్యాబ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఆ మెసేజ్ పేషెంట్ సెల్కి కూడా వెళ్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఇన్నోవేటివ్. దాదాపు 60కి పైగా టెస్టులు ఇక్కడ ఫ్రీగా చేస్తారు. 170కి పైగా మందులు ఇక్కడ వీళ్ళు అందిస్తూ ఉన్నారు. సో ఇంకేం కావాలి అనే క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది.
నిజంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ని తలదన్నేలా ఉన్న ప్రస్తుతం పరిస్థితి మంగళగిరి అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎస్, వీ నీడ్ టు అప్రిషియేట్ ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్. గవర్నెన్స్ ఏ రకంగా ఉంది, మెడికల్ ఆఫీసర్స్ ఏ రకంగా పనిచేస్తున్నారు, ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నారు అనేది ఇక్కడ వీళ్ళ మాటల్లో మనం విన్నాం. కొంతమంది పేషెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, సో ఎలా ఉన్నాయి వీళ్ళ సర్వీసెస్ అనేది వాళ్ళ మాటలోనే విందాం. సో ఎలా ఉంది మీకు యూహెచ్సి వీళ్ళు అందిస్తున్న సర్వీసెస్? బాగుంది. ఇప్పుడు ఇంతకుముందు లేదు, ఇలా ఈ కొత్తగా కట్టించారు, ఎక్కడికక్కడ బాగుంది. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? బాగుంది. హాస్పిటల్ కూడా బాగుంది, చూస్తున్నారు, తగ్గిపోతుంది. ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇలా ఉండిందా? లేదు, అందుకే ఇప్పుడు వస్తున్నాం. నిజంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి ఇలాగా? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎలా ఉంది ఇది హాస్పిటల్? బాగానే ఉంది, బాగానే ఉంది హాస్పిటల్ అంతా. అందరు బాగుంది అంటున్నారనే వచ్చా ఈరోజు. హెల్త్ సెంటర్స్ ఎలా ఉంటాయని మాకు కూడా ఇప్పుడు వస్తేనే తెలిసిందే. మీకు ఎలా అనిపిస్తుంది? హాస్పిటల్ కూడా సౌకర్యంగా బాగానే ఉంది. రాగానే చూసి మందులు చంపుతున్నారు. బాగా ఉపయోగకరమా ఇది ఇక్కడున్న ప్రజలకి? ఉపయోగకరమే, బాగా అందుబాటులో ఉంది మాకు. ఇప్పుడు దూరం పోకుండా అందుబాటులో ఉంది. మరి మాకు అందుబాటులో ఉండదు, సౌకర్యం ఉపయోగమే కదా. సో మందులు అవి 170 రకాల మందులు ఉన్నాయని చెప్తున్నారు. అన్నీ ఇక్కడ మీకు రాసినవి దొరుకుతాయా? ఇస్తున్నారు. ఇక్కడ మనం ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్తే కనుక ద ఫస్ట్ థింగ్ వాట్ దే డూ ఇస్ మన డేటా, మన డీటెయిల్స్ అవన్నీ తీసుకుంటుంటారు కదా. సో ఇక్కడ ఎలా ఉంటుంది అనేది మాట్లాడదాం. హాయ్, సో మీరు ఇప్పుడు ఎంటర్ అవ్వగానే మిమ్మల్ని కలుస్తారు పేషెంట్స్ ఎవరైనా, మీరు ఏం చేస్తారు? వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొస్తారండి. తీసుకొస్తే వాళ్ళకి వేలు ముద్ర అనేది వేస్తారు. తీసుకొని వాళ్ళకి ఆబా అనేది జనరేట్ చేస్తాం. ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ అని ఒకటి ఉంటుంది. అది చేస్తే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. దానివల్ల మనం ఏ ప్రైవేట్ ఇలాంటి పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా, జీజేసీ కానీ ఇలాంటి పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా చాలా యూజ్ అవుతుంది. వాళ్ళకి హెల్త్ ఐడి చేసి జనరేట్ చేసిన తర్వాత వాళ్ళ తర్వాత స్టాఫ్ నర్స్ దగ్గరికి పంపించి వాళ్ళకి వైటల్స్ అని చెక్ చేసి పంపిస్తూ ఉంటాం. అది టెస్ట్ అన్ని అయిన తర్వాత వాళ్ళ రికార్డ్ ఏదైతే ఉంటుందో అన్ని మెయింటైన్ చేస్తారు. అవన్నీ రికార్డ్ అనేది వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ వెళ్తుంది. వాళ్ళకి వెళ్ళినప్పుడు ఒక లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళ రిపోర్ట్ వాళ్ళే చూసుకోవచ్చు. వాళ్ళకి రిజల్ట్ ఎట్లా వచ్చింది, ఏంది వాళ్ళ ప్రాబ్లం ఏందని వచ్చినా వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గర వచ్చినప్పుడు అవి చూపించి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఒకళ్ళు వచ్చారు, వాళ్ళకి ఒక మందులు రాశారు, పంపించారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు రావాలో అనేది మళ్ళీ మీరే రిమైండ్ చేస్తారంటే నిజమేనా? ఫాలోఅప్ చెప్తారండి. ఎప్పుడు రావాలనేది డాక్టర్ గారు చెప్పి ఫలానా రోజు 5 days తర్వాత, 1 week తర్వాత, 10 days తర్వాత రావాలని డాక్టర్ గారు చెప్పిన తర్వాత వాళ్ళు వస్తారు. విద్యా విధానానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారు అనేది గ్రౌండ్లోకి వచ్చి మనం చూస్తే ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ ఇమ్యునైజేషన్ రూమ్ చూస్తున్నాం, టీకాలు. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇలాంటి సిస్టమ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చూస్తూ ఉంటాం. సో వీ కెన్ సీ దట్ సేమ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ హియర్. మినీ వార్డ్, ఒకసారి వార్డ్ని చూద్దాం. ఖచ్చితంగా హాస్పిటల్లో వార్డుకి వెళ్ళాలంటే ఒకసారి ఆలోచిస్తూ ఉంటాం, కానీ ఇక్కడ కళ్ళు మూసుకొని రావచ్చు అనేది చూస్తే అర్థం అవుతుంది. ఇదేదో మనం వస్తున్నాం లేకపోతే ఇది గ్రౌండ్ రిపోర్ట్ కోసం అని చెప్పకుండా వస్తేనే ఇలా ఉంది పరిస్థితి. సో సర్ప్రైజ్ విజిట్లో మనకి తెలిసిన అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. సో మంగళగిరిలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ పరిస్థితి ఇది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు ఉంటాయో దానికి ఏమాత్రం తగ్గకుండా అంతే శుభ్రతగా, అంతే నీట్గా ఉన్న ప్రెమైసెస్ మనకి కళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఒక విద్య అవ్వచ్చు, వైద్యం ఏ రకంగా అవసరం, ఎంత అవసరం ఉంటుంది, పేదలకి వీటిని ఎంత చేరువ చేయాలి అనే ఒక పట్టుదల, అలాంటి ఆలోచన ఉన్నది ప్రభుత్వంకి ఉంది అనేది ఇవి చూస్తుంటే మాత్రం మనకి కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తోంది. ఎవ్రీథింగ్. సో వీ నీడ్ టు సీ దిస్. నిజంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ ఈ రకంగా ఉంటాయా అనేది ఆంధ్రప్రదేశ్లో వచ్చి చూస్తే కానీ ఎవరికైనా అర్థం కాదనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. పెద్దవాడు ఉన్నారు, యూహెచ్సిలో కన్సల్ట్ అయ్యి వెళ్తూ ఉన్నారు. ఏమా ఎలా ఉన్నాయి ఇక్కడ మీకు ఫెసిలిటీస్ కానీ, డాక్టర్లతో మాట్లాడారా, ఎలా మందులు ఇస్తారు ఏంటి? డాక్టర్ గారు బాగా టెస్టులు చేపిస్తారు, నిదానంగా చూస్తారు. పేషెంట్లు మటుకు నవ్వుతా మాట్లాడతారు. ఆ పేషెంట్ ఆ డాక్టర్ గారి ముఖం చూస్తేనే వాళ్ళకి సంతోషం పుట్టిద్ది. అంత నవ్వుతా నిదానంగా మాట్లాడతారు. వచ్చిన పేషెంట్ని మటుకు చాలా జాగ్రత్తగా చూస్తున్నారండి. వాళ్ళకి ఏ వ్యాధి ఉందో కనుక్కొని నిదానంగా ఈ చేసే వర్కర్స్ అయినా, నర్సులైనా, ఈ హాస్పిటల్కి వస్తున్న ప్రతి ఒక్క పేషెంట్ని జాగ్రత్తగా చూసి పంపిస్తున్నారు. చాలా ఉపయోగపడుతుంది ప్రభుత్వం. పేదలకైతే బాగా అండగా ఉంది.
రైట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు, మా నాన్నగారు 2 అడుగులు వేస్తే నేను 4 అడుగులు వేస్తానని. సో ఖచ్చితంగా ఈ యూహెచ్సిస్ చూస్తుంటే మాత్రం అది కనిపిస్తోంది. సో 5 కాదు 25 లక్షల వరకు వాళ్ళకి ఎలాంటి వైద్యమైనా సరే అందించే విధంగా మొత్తం సిస్టమ్ని సమాయత్తం చేసి వాళ్ళకి అందిస్తున్న సేవల్లో మేము వైద్యం అలాగే విద్యలో ముందున్నాం అనేది చెప్పకనే చెబుతున్న ప్రభుత్వం. అది గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చి ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న మాకు కానీ చూసే మీకు కానీ అర్థం అవ్వాలని మేము చేస్తున్న ప్రయత్నమే ఇది. సో మంగళగిరి యూహెచ్సి గ్రౌండ్ రిపోర్ట్.